చాలు చాలు. తెలిసిపోయిందా? సరే వదిలేయండి. డ్రామాలో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? ఏమైంది అంటే నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అలాగే ఉంది. అది కాదు, అసలు నాకు తెలియగలుగుతాను. పొద్దున వదినేమో మేడ పైన గాజులు వేసుకొని నన్ను భయపెడతావా అని అడిగింది. ఇప్పుడు నువ్వేమో డ్రామాలు ఆడుతున్నావు అంటున్నావు. మీ కనుక నేను జోకులు కాలకంటే ఫస్ట్ అబ్బా దాచుకుంటే తెలీదా? ఏంటా చూపు అడుగుతున్నానుగా. ఆ బస్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలియదు. నీకు తెలియకుండా నేను చాలా బస్ కొంటుందా? రే వాడు అడుగుతున్నాడుగా చెప్పరా. అలా మూగట్లా ఉంటానే చెప్పు. నాకు తెలియదు అంటున్నానుగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు బాత్రూంలో బస్సు రాసుకుని స్నానం చేసేటప్పుడు నేను నా 2 కళ్ళతో చూశాను. మేము అందరం చూసాం. కాదని గుర్తాయిస్తావా? నోరు తెరిచి చెప్పరా. రే పెద్దవాడు అడుగుతున్నాడుగా చెప్పు. ఎందుకు బస్సు రాసుకుని స్నానం చేసావు చెప్పు. తెలిసిపోయిందా? అందరికి తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. సరే వదిలేయండి. వదిలేయండి ఏట్రా ఏమైంది? నువ్వు చేసేది అసలు వదిలేయండి అంటే ఎలా? నేను అడుగుతున్నాను కదా, సమాధానం ఏంటన్నానా? ఏమైంది అడుగుతున్నాను కదా, ఎందుకు అలా చేస్తున్నావు? అన్నానా ముట్టుకో. ఇప్పుడు ముట్టుకోరా చూద్దాం. ముట్టుకో పడుకున్నా. ముట్టుకో. వదలమా చెప్తున్నారా? పోవే. మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చెయ్యేస్తున్నాడు రాస్కెల్. మీరే చెప్పండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగారు మీ చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగారు రాసుకుంటాడా పసుపు? ఎలా పడుకున్నాడు చూస్తున్నా కూతులాగా. వంట చేసిందారో చెప్తారా? ఏంటి అడుగుతున్నానుగా. బాగుంది. థాంక్స్. దగ్గరికి వెళ్ళి కట్టమ్మా కొడతాడేమో. ఏంట్రా ఇలా అర్థమర్థం లేకుండా ప్రవర్తిస్తున్నావు? పిల్లలు పుర్ర చేత్తో తింటేనే నువ్వు తిడతావు. ఇప్పుడు నువ్వే ఇలా తింటే ఎలా చెప్పురా? రాఘవ చెప్తున్నా. ఏంటి హిందీలో మాట్లాడుతున్నావు? हिंदी वाला हिंदी में नहीं बात करेगा तो तेलुगु में बात करेगा क्या? तेलुगु में बात करेगा क्या? बहुत दिन के बाद कहाँ रहा हूँ? कोई भी कुछ भी बोला तो घर में कोई भी जिंदा नहीं बचेगा साला. हाँ समझे? समझे?
बहुत बहुत अच्छा చాలా अरे ए बेटा आराम से खाओ ఎంత నువ్వు చూడు అంత నాకే ఇదిగో చూడు ఇదే చికెన్ టిక్కిపాయ్ చిట్టి ఫ్రై చికెన్ పీచే నేను ఈ చికెన్ పీచు ఇక్కడ కూర్చొని అక్కడికి వెళ్ళి దాని మీద కూర్చొని తింటాను సరేనా ఒరే రాము దారా బయటికి వెరీ గుడ్ రాము జిజ్జు నాన్న చుచ్చొస్తోంది చిచ్చెన్ తినేసి చుచ్చు పోచుకొచ్చేదా చుచ్చు పోచుకొని వచ్చి చిచ్చెన్ తినేదా అయితే నా చుప్పుతి నేనే తీసుకుంటే ఇరుక్కుపోయి నొప్పి ఉంటుంది మెల్లగా సరే నువ్వు వెళ్ళు నాన్న అడ్డగాడిలా అడ్డంగా ఎవడో పడుతున్నాడు నాన్న గాయ్ నువ్వు జరుగు ఏ నోరు ముయ్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నీ మొగుడు సపోర్ట్ చేస్తున్నావా ఉండు నువ్వు పైకి పో ఏంటి నిన్ను పైకి పంపించున్నా నువ్వు ఎందుకలా అరుచున్నావు గుర్తొచ్చిందా మరి కిందకి వచ్చాక ఈ బంధువుకి సపోర్ట్ చేయకూడదు అయితే కిందకి దా దీనికన్నా పిచ్చా నువ్వు ఇలా మూల నాకు నీ సంగతి ఏంటి నీ ఎక్కిందో నాకు బాగా నచ్చింది నేను వెళ్ళి తుచ్చబొచ్చుకొని వస్తాను వచ్చా చిచ్చుని ఇక్కడ పెట్టాను చుచ్చు ఇక్కడ పోతాను నాన్న ఏబి వేసాను సి అయినా పోచెత్తాను ఓ చికెన్ వెళ్తాంటా ఉండలేవా ఏమండి నా గాజులు వేసుకున్నాడు నా చీర కట్టుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు పువ్వులు పెట్టుకున్నాడు పసుపు రాసుకున్నాడు అని నోటుకు వచ్చినట్టులా బాగా పనుకో కోసేస్తా నాకు ముఖ్యమైన పనుంది అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను ఆ లోపు నుండి ఏమైనా కెలకాలని ప్రయత్నించాము అర్థమైందిగా మూసుకుండు పిలుస్తాను మీ ఆయనకి చెప్పు